జిల్లా కార్యదర్శి ఒక సభ్యుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు మీద ఈ నెల 24వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ అనేటువంటి పెట్టి తరలించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బల్డ్రగ్ పార్క్ ఇక్కడ పెట్టమని చెప్పి మొన్న అనకాపల్లి పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు. ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. అయినా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి మాట గౌరవించి ఈరోజు ఆందోళన విరమించాం. అయినప్పటికీ ఈరోజు అప్పలరాజు గారి మీద ఈ పీడీ యాక్ట్ పెట్టి ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని దగా చేసి ఆ భూములన్నీ కూడా కాజేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధనవంతులకి, కార్పొరేట్ శక్తులు కట్టుబడ్డానికి ఈరోజు పీడీ యాక్ట్ అనేటువంటి అప్పలరాజు మీద ప్రయోగం చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పీడీ యాక్ట్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే అప్పలరాజు ఏం గుండా కాదు. గత 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. కార్మికుల సమస్యల మీద పనిచేశాడు. ఇక్కడ ఏటుకొప్ప షుగర్ ఫ్యాక్టరీ సమస్య మీద పనిచేశాడు. రైతు సమస్యల మీద పనిచేశాడు. బల్డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని వద్దనే సమస్య మీద పనిచేశాడు. అనేక మంది నిర్వాసితులకు నష్టపరిహారం రాకపోతే నష్టపరిహారం ఇవ్వాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేశాడు. బల్డ్రగ్ పార్క్ ఈ ప్రాంతంలో కడితే మొత్తం విషాలు అయిపోతాయి. ఈ సముద్ర జలాలన్నీ కూడా విషమయం అయిపోతాయి. ప్రజలు, మత్స్యకారులు వేట కోల్పోతారు, ఉపాధి కోల్పోతారు అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. పోరాడాలి. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారా? పీడీ యాక్ట్ ఏం చెప్తుంది? స్మగ్లర్ల మీద, గూండాల మీద, రౌడీల మీద ఈరోజు పీడీ యాక్ట్ పెట్టమన్నారు తప్ప ప్రజా ఉద్యమకారుల మీద పెట్టాలని చెప్పి ఎక్కడ లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గాలు కన్నా పాల్పడితే మొత్తం ప్రజానీకం కూడా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు.